హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనము భౌతిక సంబంధంగా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే అనేక రకాల అనర్థాలు, లేకపోతే మన చేతి పనులు కావచ్చు, ఏది కూడా ఫలించకపోవడానికి గల కారణం, ఎందుకు ఫలించట్లేదు, మనం ఎందుకు భౌతిక సంబంధంగా అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతూ ఉన్నాం అనంటే, కొన్ని బైబిల్లో దేవుడు తన ప్రజలను విడిపించినప్పుడు ఎందు నిమిత్తం విడిపించాడో, ఎందుకొరకు వాళ్ళు పిలువబడ్డారో, ఎందుకొరకు ఆ బానిసత్వం నుండి విడిపించబడి వాళ్ళు వచ్చినప్పుడు దేవుని నిర్లక్ష్యం చేయడం వల్ల వారు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయారో మనం బైబిల్లో చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో దానిని బట్టి కొన్ని అనర్థాలు మన జీవితంలో, కొన్ని సమస్యలు, అన్ని రకాల పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటో మనం బైబిల్లో నుండి తెలుసుకోవచ్చు. ఒకసారి మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎజ్రా గ్రంథము ఎజ్రా 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ప్రవక్తలైన హగ్గాయు, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. హల్లెలూయా. వినండి, నా వైపు చూడండి అందరు కూడా. ఇక్కడ ఎజ్రా గ్రంథం యొక్క స్టోరీ మనం చూస్తే, బైబిల్లో ఈ యొక్క స్టోరీని ఒకసారి మనం ఆలోచన చేస్తే మీరు చూడండి, అక్కడ ఇక్కడ సందర్భం ఏంటంటే, నేను ఒకసారి దీని గురించి చెప్తాను. ఎజ్రా గ్రంథము దేని గురించి మనకు తెలియజేస్తా ఉందంటే, యెరూషలేము యొక్క పునాదిని, యెరూషలేము యొక్క మందిరాన్ని కట్టే విషయంలో అనేకమైన సంగతులకు రాయబడ్డాయి. దేవుని ప్రజలు అనగా ఎవరంటే బైబిల్లో యూదులు, ఇశ్రాయేలీలు. ఎవరండి? ఎవరు దేవుని ప్రజలు? దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు, యూదులు. అయితే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తప్పు చేయడం వల్ల, దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేయడం వల్ల, దేవునికి అవిధేయత వాళ్ళు చూపించడం వల్ల దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? శత్రువులకు అప్పగించాడు. శత్రువులకు అప్పగించి ఆయన ఏం చేశాడంటే, ఆయన బాబిలోను దేశానికి సంబంధించిన నెబుకద్నెజరుకి అప్పగించాడు. ఎన్ని సంవత్సరాల వరకు వాళ్ళు అప్పగించబడ్డారంటే, దాదాపుగా 70 సంవత్సరాల వరకు బానిసత్వంలో ఉన్నారు. 70 సంవత్సరాలు కూడా వాళ్ళందరూ ఎక్కడున్నారట? శత్రువు యొక్క ఆధీనంలో ఉన్నారు. అర్థమైందా? ఈ 70 సంవత్సరాలు కూడా వాళ్ళందరూ కూడా ఆ శత్రు దేశంలో ఉండి వాళ్ళు చెప్పిన పనులు అలా చేస్తూ, వెట్టి చాకరీ చేస్తూ భయంకరంగా హింసలు పొందుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. అర్థమవుతుందా? అయితే ప్రభువు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక మాట సెలవిచ్చాడు. ఏంటంటే, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మరలా విడిపిస్తాను, మరలా మీరు యెరూషలేము దేశానికి, మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన ప్రవచనం నెరవేర్చబడాలి అంటే ప్రభువు ముందుగా ఒక రాజును ఏర్పాటు చేసుకున్నాడు. బబులోను యొక్క దేశం యొక్క రాజు నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో వేరే రాజులు వచ్చారు. పారసిక రాజ్యాలు వచ్చాయి. ఆ పారసిక రాజు ఎవరంటే కోరెష్. ఏం పేరు ఆయన పేరు? మీరు మొదటి అధ్యాయం చూస్తే, పారసిక దేశపు రాజు అయిన కోరెష్ ఏలుబడిలో
మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషును మనసును ప్రేరేపింపగా. పారసీక రాజు అయిన కోరెషు, ఆయన ఎవరు అంటే కోరెషు ఈ అన్యుల రాజు. ఆయన కోరెషు యూదుడు కాదు, కోరెషు అన్యరాజు. ఆ కోరెషు అనే పేరుకు ఇంకొక మనం అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో ఆయన పేరే సైరస్ అంటాం. అందుకోసం ఆయన గురించి 400 సంవత్సరాల క్రితమే రాయబడింది బైబిల్లో. కోరెషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అనే మాట రాయబడింది. అయితే ప్రభు కోరెషు మనసును ప్రేరేపించి ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు మరలా యెరూషలేము దేశానికి వెళ్ళండి, మరలా మీరు దేవుని మందిరాన్ని కట్టండి అని చెప్పేసి ఆ కోరెషుని మనసు ప్రేరేపించగా, కోరెషు ఆ బానిసత్వంలోని యూదులందరినీ మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఏం చెప్పాడు? మీ ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. చూడండి, పారసీక దేశ రాజైన కోరెషు మనసును ప్రేరేపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి, తన రాజ్యంలో ఎవరు ఉన్నారు? యూదులు ఉన్నారు కదా. నెబుకద్నెజరు పోయిన తర్వాత ఈయన వచ్చాడు. ఈ సామ్రాజ్యంలో వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ప్రకటించిన కాడ యూదా దేశం ఆ ప్రాంతం అంతా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందంటే, చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నాశనము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏంటంట? ఆయనకి ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే, కోరెషు నా మందిరమును నువ్వు కట్టాలి, ఇదిగో నీ యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపించి వాళ్ళ ప్రాంతానికి మీరు తీసుకెళ్ళి నా మందిరముని కట్టించు అని చెప్పేసి కోరెషుతో మాట్లాడాడు. కోరెషు వెంటనే డప్పు చాటింపు చేసి మీరు మీ ప్రాంతానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోమని చెప్పాడు. ఇక వాళ్ళు బయలుదేరారు. ఎవరు బయలుదేరారు? యూదా ప్రజలందరూ బయలుదేరారు. ఈ కోరెషు రాజు ప్రకటన చేయగానే ఆ బానిసత్వంలో ప్రజలందరూ వారి దేశానికి వెళ్ళిపోతా ఉన్నారు. 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏ గోత్రం నుండి ఎంతమంది బయలుదేరారో 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ 2వ అధ్యాయంలో ఎంతమంది బయలుదేరారంటే ఇంచుమించుగా 50,000 మంది, దాదాపుగా 40,000 మంది, 48,000, దాదాపుగా ఇంచుమించు 50,000 మంది బయలుదేరారు. 50,000 మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? బానిసత్వంలో ఉన్న ప్రజలు వేరే ప్రాంతాల నుండి వారి ప్రాంతానికి బయలుదేరారు. 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇక బయలుదేరిన తర్వాత వాళ్ళు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేశారంటే బలి అర్పించారు. ఒక బలిపీఠంని కట్టారు, బలి అర్పించారు. తర్వాత బలిపీఠంని కట్టి ఇవన్నీ యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం చేస్తూ వచ్చారు. యాజకులు నియమించుకున్నారు, సరుకులు నియమించుకున్నారు, ధనాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు వేరే ప్రాంతం నుండి వచ్చిన కోరెషు రాజు ఏం చేశాడు, వాళ్ళు వెళ్ళేటప్పుడే వారి ప్రాంతంలో కొంత ధనాన్ని కూడా వాళ్ళతో పంపించాడు. ఇప్పుడు వాళ్ళ ఇండ్లన్నీ పాడైపోయి ఉన్నాయి, వారి ప్రాంతం అంతా పాడైపోయినాయి. వాళ్ళ ముఖ్య పని ఏంటి? ఇప్పుడు ఏంటి? దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి, దేవుని యొక్క పునాదిని వేయాలి. ఇక్కడ మీరు చూస్తే 3వ అధ్యాయంలో మీరు సంఘటన చూస్తే ఒక వచనం నేను చదివి నేను ముందుకెళ్తాను. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు గలవారు యెరూషలేములో ఉండి యూదాకు కుమారుడైన యెహోషువ యాజకులను అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. ఇప్పుడు 3వ అధ్యాయంలో ఏం చేశారట? దేవుని మందిర పునాది వేయకముందు ఏం చేశారు? బలిపీఠమును కట్టారు, దహన బలులు అర్పించారు, యాజకులు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ జరిగాయి. చూడండి, మీరు చూస్తే ఇక 3వ అధ్యాయంలోనే దేవుని యొక్క పునాది, మందిర యొక్క పునాది కూడా వేయడం జరిగింది. పునాది అంటే తెలుసు కదా మీకు, పునాది తెలుసు కదా, బేస్మెంట్ వేయడం జరిగింది. బేస్మెంట్ వేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అందరూ ఏడుస్తున్నారట. ఎందుకో తెలుసా? సొలొమోను కట్టిన మందిరము అదే ఆ స్థలం కూల్చివేయబడింది. సొలొమోను మందిరం కట్టినప్పుడేమో మంచిగా ఉండేది. ఇప్పుడు కట్టిన మందిరానికి, సొలొమోను కట్టిన మందిరానికి చాలా తేడా, డిఫరెంట్ ఉంది. కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది సంతోషిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు మందిరం యొక్క మహిమేడ, ఇప్పుడు మందిరం ఎక్కడ మహిమేడ? అక్కడ 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 అప్పుడు వాడబడిన వజ్ర వైడూర్యాలు ఏడా, బంగారం ఏడా, ఇప్పుడు కట్టబడుతున్నది ఏడా అని చెప్పేసి కొంతమంది ఏడుస్తున్నారు. అయినా దేవుడు దాని విషయాలు ఏమీ చేయలేదు. ఇప్పుడు చూడండి, మందిరం యొక్క బేస్మెంట్ వేశారు,
4వ అధ్యాయంలో ఏం జరిగిందంటే వారు దేవుని మందిరం కట్టడానికి స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ఇప్పుడు బేస్మెంట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? గోడలు కట్టాలి కదా. ఇప్పుడు మందిరం కట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ యూదులకు శత్రువులైన వారు కొంతమంది వచ్చేసి ఏమంటున్నారంటే, మేము కూడా మీకు సహాయం చేస్తాము, ఇదిగో మేము కూడా యెహోవా దేవుని ఆరాధించు వారమే. చూడండి 4వ అధ్యాయంలో చూస్తే, అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు, చెర నివారణైన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఆలయం కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకును పెద్దల ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును దేవుని ఆశ్రయించు వారము, ఇచ్చటికి మమ్మను రప్పించిన అశ్షూరు రాజైన ఎసరోద్దోని యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలి అర్పించే వారము, మేము మీతో కలిసి కట్టదమని చెప్పిరి. అందరూ జెరుబ్బాబెలును యెహోషువ ఇశ్రాయేలును తక్కిన పెద్దలలో ప్రధానులు, మీరు మాతో కలిసి మా దేవుని మందిరం కట్టుటకు నిమిత్తము లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది విరోధులంట మేము కూడా దేవుని మందిరం కడదామని వచ్చారు. అయితే అక్కడ ఉన్న పెద్దలు ఏమన్నారంటే, మీరెవ్వరూ మా మందిరానికి ఏం సహాయం చేయక్కర్లేదు, మా దేవుని మందిరాన్ని మేమే కట్టుకుంటామని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే కొంతమంది చెడగొట్టేవారు ఉంటారు, దేవుని పరిచర్యలు కావచ్చు, దేవుని మందిరాన్ని చెడగొట్టేవారు. అయితే వాళ్ళు వద్దంటే ఏం చేశారు తెలుసా? ఏం చేశారంటే వాళ్ళు భయంకరంగా హింసించారట. యూదా ప్రజలందరినీ మందిరం కడుతుంటే హింసించారట. లంచములు ఇచ్చి అధికారులతో పాడు చేయించారట. మీరు చూస్తే 4వ వచనం చూడండి. 3 చాలు. ఇప్పుడు ఏం చేశారట? వాళ్ళు కట్టుచున్న వారిని బాధపరిచారు, వారి మంత్రులకు లంచములు ఇచ్చి కూడా పని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేశారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కూడా ఒకరు దేవుని మందిరం కడతామంటే ఇంకొకరు చెడగొడతా ఉంటారు, ఇంకొకరు దేవుని మందిరానికి ఇద్దామంటే ఇంకొకరు చెడగొడతా ఉంటారు. అలాంటి వారు కూడా ఉన్నారు కదా. కొంతమంది సంఘ బిడ్డలను గాయపరిచేవారు ఉన్నారు. అన్ని రకాలుగా ఈరోజు పాడు చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు కదా. దేవుని మందిరం కట్టేవారి కంటే కూడా పాడు చేసేవారు ఎక్కువ ఉన్నారు. అయితే ఇప్పుడు మనము కట్టవలసింది ఏంటంటే కన్స్ట్రక్షన్ కాదు. ఇప్పుడు దేవుని మందిరం యొక్క స్థానంలో మనం ఎవరిని ఊహించుకోవాలంటే సంఘమును ఊహించుకోవాలి. అర్థమైందా? అప్పుడేమో గోడలు కడుతూ వచ్చారు, ఇప్పుడేమో మనం ఏం కట్టాలి? మనుషుల్ని కట్టాలి, మనుషుల జీవితాల్ని కట్టాలి. అది మీరు ఐడియా పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు కడుతూ ఉంటే అక్కడ ఉన్న శత్రువులందరూ కూడా అధికారులకు లంచములు ఇచ్చి పని పాడు చేయించారు. అంత మాత్రమే కదా, రాజుగారికి ఒక లెటర్ రాశారట. రాజా, ఇదిగో వీళ్ళు తిరుగుబాటుదారులు, వీళ్ళు వ్యతిరేకులు, వీళ్ళు దేవుని మందిరం కడుతూ ఉన్నారు. ఒకవేళ దేవుని మందిరాన్ని కడితే మీకు రావాల్సిన పనులు ఆగిపోతుంది, శిస్తు ఆగిపోతుంది, కాబట్టి ఈ మందిరం కట్టకుండా మీరు ఆఫ్ చేయండి అని చెప్పేసి ఒక లెటర్ రాశారట. హల్లెలూయా. ఈరోజు సమాజంలో మనం దేవుని మందిరం కట్టుకుందామని ఎవరైనా పర్మిషన్ అడిగితే ఎవరైనా పర్మిషన్ ఇస్తారా? అమ్మా ఇక్కడ చర్చి కడుతున్నాం, మీకు ఓకేనంటే ఎవరైనా ఓకే అంటారా? నో 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 అబ్జెక్ట్. వాళ్ళు ఏం చెప్తారో అబ్జెక్షన్ చెప్తారు ఖచ్చితంగా. ఈరోజు గవర్నమెంట్ కూడా ఒక మందిరం కట్టుకోవాలంటే ఏం కావాలంటే నో అబ్జెక్షన్ లెటర్ కావాలంటారు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ్యానికి ఎంతోమంది వ్యతిరేకులు ఉన్నారు. ఈరోజు దేవుని సంఘాన్ని, దేవుని పనిని పాడు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కొంతమంది సావుకులు కొడుతూ ఉన్నారు, సంఘాలు పాడు చేస్తున్నారు, చర్చిలు కూల్ చేస్తున్నారు, భయంకరంగా ఈరోజు జరుగుతున్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఆ కోణంలో చెప్పట్లేదు, కానీ ఈరోజు మనం నష్టపోవడానికి గల కారణం ఏంటో కొన్ని విషయాలు చెప్తాను. హల్లెలూయా. వినండి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే రాజుగారికి ఆ మాట చెప్పారో, రాజుగారు అన్నాడు మీరు వెంటనే పని ఆఫ్ చేయండి అని ఆజ్ఞాపూర్వకంగా లెటర్ రాసిచ్చారు. పని వాళ్ళు ఆఫ్ చేయమని అధికారపూర్వకంగా లెటర్ వచ్చేంత వరకు కూడా యూదులు ఏం చేస్తున్నారు? దేవుని మందిరాన్ని కడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే లెటర్ వచ్చేసిందో వాళ్ళు పని ఆఫ్ చేశారు. పని ఆఫ్ చేసిన తర్వాత ఇక పని ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయిందంటే దాదాపుగా 16 సంవత్సరాలు ఆగిపోయింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 16 సంవత్సరాలు. ఇక 16 సంవత్సరాల వరకు కూడా యూదా ప్రజలందరూ, ఇశ్రాయేలులందరూ కూడా దేవుని మందిరం కట్టడానికి ఎవరికి ఒక ఆలోచన రావట్లేదు, ఎవరికి ఆసక్తి లేదు. ఇక దేవుని మందిరం ఏం కడతామని చెప్పేసి అందరూ కూడా ఏమైపోయారట? నీరసించిపోయారు. హల్లెలూయా.
ఈరోజు చాలా మంది కూడా ప్రజలు ఈరోజు దేవుని మందిర విషయాలు అందరూ ఏమైపోయారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్ళడమే మానేశారు, దేవుని సంఘాలకు వెళ్ళడమే మానేశారు, ప్రార్థన చేసుకోవడమే మానేశారు. ఈరోజు ఇంకా అన్ని విషయాల్లో మానేస్తూ వచ్చారు. ఆ రోజు అయితే ఏ విధంగా అయితే ప్రజలందరూ మానేశారో దాదాపు ఇంచుమించుగా మీరు 4వ అధ్యాయం చివరి వచనం చదవండి. 34 వచనం, 24 వచనం. యెరూషలేములో ఆ పని నిలిచిపోయాను. దేవుని పని ఏమైపోయిందట, నిలిచిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చారు యూదా ప్రజలు? అసలు యెరూషలేముకి ఎందుకు వచ్చారు వాళ్ళు? బబులోను దేశంలో ఉన్న ప్రజలు ఎందుకు వచ్చారు? దేవుని మందిరం కట్టడానికి వచ్చారు. కొన్ని ఆటంకాలు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, అధికారుల నుండి వచ్చాయి, శత్రువుల నుంచి వచ్చాయి. మరి పని ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? 16 సంవత్సరాలు అయిపోయింది. ఈ 16 సంవత్సరాల వరకు కూడా దేవుడు ఏమీ జోక్యం చేసుకోవాలి. ఎక్కడైనా కడతారేమో, ఎక్కడైనా మందిరానికి వెళ్తారేమో, ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తారేమో అని చెప్పేసి అనేకులకు సువార్త చెప్తారేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? ఇక ఎవ్వరు కూడా దేవుని పని పట్టించుకోవట్లేదు. ఏనాడు కూడా ప్రాంతంలో ఎవరైతే దేవుని పనిని పట్టించుకోవట్లేదో ఆనాడు ప్రజలు కూడా ఎవరు ఏం చేస్తున్నారు? ఎవ్వరు కూడా దేవుని పనిని పట్టించుకోవట్లేదు కదా. మాకేంట్లే, మాకు కష్టాలు వచ్చాయి, మాకు ఇబ్బందులు వచ్చాయి, ఈరోజు మేము వెళ్ళకపోతే ఏంటని చాలామంది ఈరోజు చదువుకున్నవారు, చదువు లేని వారు ఎంతోమంది ప్రజలు కూడా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడం మానేశారు, ఇతరులకు స్వార్థ చెప్పడం మానేశారు, ఇతరులను ఎంకరేజ్ చేయడం మానేశారు, అన్నీ మానేశారు. వీళ్ళు కూడా ఏం చేశారు? అన్నీ మానేశారు. ఇక మందిరం జోలికే పోవట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కొంతమంది ప్రవక్తలను పంపాడట. ఎవరిని పంపాడు? ఇప్పుడు చదువుతాం 5వ అధ్యాయం. ప్రవక్తలైన హగ్గాయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామమును ప్రకటింపగా. హల్లెలూయా. ఎవరిని పంపాడు దేవుడు? ప్రవక్తలైన హగ్గాయు, జకర్యాను పంపి యెహోవా నామమును ప్రకటింపజేసాడట. అంటే అర్థం ఏంటంటే యెహోవా నామమును ప్రకటన చేయడం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమును మరల వారికి తెలియపరిచాడు. ఏం పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని దేవుని వాక్యం చేత మరల వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళని గద్దిస్తున్నాడు. వాళ్ళు కోల్పోయిన దాన్ని మళ్ళీ కట్టడానికి వాళ్ళని ఏం చేస్తాడు? సరి చేయడానికి ప్రవక్తలను పంపాడు. ఇప్పుడు హగ్గాయి ద్వారా, జకర్యా ద్వారా ఏం పలికాడు దేవుడు? అర్థమైందా? అరే వినండి నా వైపు. ఇప్పుడు ఒక వ్యక్తి పాడైపోయినాడు అనుకోండి, మరో వ్యక్తితో బుద్ధి చెప్పాడు. ఏ మాటలు చేత బుద్ధి చెప్పాడు? ఇప్పుడు హగ్గాయి ఏం పలికాడు మనం తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? హగ్గాయి ద్వారా ఏం మాట్లాడాడు దేవుడు అంటే ఏం తెలియాలంటే ఏం చేయాలి మనం? ఇప్పుడు హగ్గాయి గ్రంథాన్ని మనం చదవాలి. హల్లెలూయా. హగ్గాయి ఏం మాట్లాడాడు, హగ్గాయి ద్వారా దేవుడు ఏం మాట్లాడాడో, ఏ విధంగా బుద్ధి చెప్పాడో మనకు తెలియాలంటే ఇప్పుడు హగ్గాయి గ్రంథంకి వెళ్ళి 1వ అధ్యాయం ధ్యానిస్తే మనకు తెలుస్తుంది అసలు చరిత్ర. హల్లెలూయా. చూద్దాం హగ్గాయి గ్రంథం 6. చాలు. ఇక్కడ మీరు సేమ్ చూస్తున్నారు కదా. ఇక్కడ దర్యావేషు వెలువడింది 2వ సంవత్సరం అని అనగా ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన జెరుబ్బాబెలుతోను తర్వాత యెహోషువతోను కదా. ఇక్కడ మీరు చూడండి సేమ్ అదే ప్రవచనం ఇక్కడ. అంటే ఆ ప్రవచనం ఏ విధంగా వాళ్ళతో మాట్లాడో చెప్తున్నాడు. చూడండి ఇక కింద చూద్దాం. యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, యూదా ప్రజలారా, ఇశ్రాయేలులారా అన్నారు కూడా, ప్రాంత ప్రజలారా అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చదవండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు
సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. హల్లెలూయా. వాళ్ళు చెప్తున్న మాట ఏంటట? ఎవరైనా మందిరం కడదాం రండి అయ్యా అంటే ఏం చెప్తున్నారట? ఇంకా సమయం రాలేదంటున్నారట. హల్లెలూయా. ఎంతో దౌర్భాగ్యం అని అంటే ఇంకా సమయం లేదు, ఇంకా సమయం రాలే, ఇంకా టైం రాలే దేవుని మందిరం కడదానికి, దేవుని మందిరాన్ని వెళ్ళడం ఇంక సమయం రాలేదంటున్నారట. ఎంత నిర్లక్ష్యం కదా. దేవుడు ప్రేరేపిస్తున్నా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఏం పోతాంలే ఆదివారం ప్రార్థనకి, ఏం పోతాంలే చర్చికి, ఏం చెప్తాంలే సువార్త, ఏం చెప్తాంలే వాళ్ళకు అని చెప్పేసి చాలామంది ఈరోజు అంట దేవుని మందిరం పోవడమే మానేశారట. ఇంకో మాట చూస్తే వాళ్ళు దేవుని మందిరం కట్టడమే మానేశారట. సమయం ఇంకా రాలేదు. దేనికి రాలేదు? దేవుని మందిరాన్ని కట్టడానికి. హల్లెలూయా. చూడండి కింద వచనం చూద్దాం. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ఆ ప్రవక్త అయిన హగ్గాయి ద్వారా సెలవిచ్చినదేమనగా, చాలు. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? ప్రవక్త హగ్గాయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా. ఏ మందిరము? వాళ్ళు కట్టుచున్న మందిరం ఆగిపోయింది చూసారా, అది పాడైపోతుంది. ఇప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతా ఉన్నారు, అందరు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు సరంబు వేసిన ఇండ్లలో నివసిస్తున్నారట, మంచి మంచి ఇండ్లు కట్టుకుంటున్నారట. ఎట్టాగు దేవుని మందిరం కట్టడం ఆగిపోయింది, ఏం కడతాంలో దేవుని మందిరం, ఇంకా దానికి సమయం రాలేదని చెప్పేసి వాళ్ళు ఏం కడుక్కుంటున్నారట? వాళ్ళ ఇండ్లు కూడా పాడైపోయినాయి కదా, వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వారే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇండ్లు కట్టుకోవడం ప్రారంభించారట. హల్లెలూయా. వారి ఇండ్లను బాగు చేసుకోవడం ప్రారంభించారు, వారి పొలాలను బాగు చేసుకోవడం ప్రారంభించారు, వారి యొక్క జాబుల్ని చూసుకోవడం ప్రారంభించారు, వాళ్ళ సొంత ఫంక్షన్లు పబ్బాలు అన్ని చూసుకోవడం ప్రారంభించారట. హల్లెలూయా. ఏం మర్చిపోయారు మరి? ఏం మర్చిపోయారు? దేవుని మందిరాన్ని మర్చిపోయారు, దేవుని మందిరం కట్టడం మర్చిపోయారు. ప్రభు అంటున్నాడు, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరమ్మ వేషలో ఇళ్లలో నివసించడం ఇది సమయమా? అసలు సమయమేనా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు మీ బాధ్యత ఏంటి? మీరేం చేయాలి? మీరు రక్షించబడిన వారు ఏం చేయాలి? ఇతరులకు సువార్త చెప్పాలి, ఇతరులకి దేవుని మాటలు చెప్పాలి, మందిరానికి వెళ్ళాలి, మాదిరికరంగా జీవించాలి, పాట పాడాలి, దేవుని వాక్యానికి విధేయులు కావాలి, దేవుని సావుకులకు సాహకారులకు ఉండాలి. ఇవన్నీ చేయాల్సినే. మీరు ఈరోజు మీరేం చేస్తున్నారు? అసలు దేవుని మందిరం పాడైపోతుంటే, అనేకల విశ్వాసం చల్లారిపోతుంటే మీరు మాత్రం ఏం చేస్తున్నారు? ఇల్లు కట్టుకుంటున్నారు, భవనాలు కట్టుకుంటున్నారు, ఇంకేం కట్టుకుంటున్నారట? వాళ్ళ వస్త్రాలు కొనుక్కుంటున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు, భూములు కొనుక్కుంటున్నారు, మంచి మంచి సరంబ వేసిన టేకు, మనం మన భాషలో చెప్పుకోవాలంటే మంచి మంచి టేక్ కర్రలు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటున్నారట. హల్లెలూయా. ఇది సమయమా అంటున్నాడు దేవుడు. మరి ఆ రోజు పలికిన దేవుడు ఈరోజు పలకట్లేదా? ఆ రోజు అన్న దేవుడు ఈరోజు సంఘము పాడైపోతుంటే మనకు బాధ్యత లేదా? హల్లెలూయా. ఉందా లేదా? ఏంటిదమ్మా? ఈరోజు సంఘము పాడైపోతుంటే మనకు బాధ్యత లేదా? బాధ్యత ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయి కింద చూద్దాం. ఇక చూద్దాం. చాలు. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు ఇక్కడ పెట్టుబడి పెట్టాం, ఎందుకు పెట్టుబడి లాభం రావట్లేదు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ కాదు పెట్టాల్సింది, వేరే దగ్గర పెట్టాలి, లేకపోతే ఇలాగది పెట్టాల్సింది వేరే రీతిలో పెట్టాలనుకుంటున్నారా? ఇవన్నీ ప్లాన్లు చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది బిజినెస్ చేసేవారు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాంట్లో లాభం రాదు, దాంట్లో లాభం రావసేపు ఇంకో దాంట్లో పెడుతుంటారు, దాంట్లో కూడా లాభం రాకపోయేసరికి ఇంకో దాంట్లో పెడుతుంటారు, దాంట్లో కూడా లాభం రాకపోయేసరికి ఇంకో దాంట్లో పెడతారు. అంటే ఎప్పుడు చూసినా మైండ్ సెట్ ఎక్కడ పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు తప్ప అసలు నేను చేస్తున్నది ఏంటిది, నేను చేస్తున్నది సరైనదేనా అని ఎప్పుడైనా వాళ్ళ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నారా? హల్లెలూయా. ఈరోజు చాలామంది విశ్వాసులు కూడా అంతే. ఇక్కడ లాభం రాకపోతే వేరే పని చేస్తున్నారు, వేరే దగ్గర లాభం రాకపోతే ఇంకో పని చేస్తున్నారు.
ఆ వ్యవసాయంలో ఫెయిల్ అయితే ఇంకో వ్యవసాయంలో ఫెయిల్ అయితే ఇంకొక వ్యవసాయం. అది ఎను చూసుకుంటారు. కానీ అసలు నేను దేవుని ఎంత భయభక్తులుగా ఉన్నా, అసలు నేను ఏం చేస్తాను, ఫస్ట్ దేవుని మర్చిపోయానా, దేవుని జ్ఞాపకం ఉంచుకున్నానా, అసలు ప్రవర్తన గురించి ఎవరు ఆలోచించట్లేదు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేయడం ఆఫ్ చేయండి, ఫస్ట్ మీరు చేయడం ఆఫ్ చేయండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ ప్రవర్తన చూసుకోండి. ఏం కట్టడు, దేనికి వచ్చారు మీరు, ఏం కడుతున్నారు, ఏం చేస్తున్నారు, చేయాల్సిందేంటి, చేయకూడదేంటి, ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని మందిరానికి వెళ్ళకుండా నువ్వు ఏ పని చేసినా నష్టమే జరుగుతుంది. ఎందుకు? దేవుని సన్నిధికి వెళ్ళకుండా అన్ని పరిస్థితుల్లో డబ్బులు వృధా అయిపోతున్నాయి. ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించాం మనం. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఫస్ట్ మీరు ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. వాళ్ళతో అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు ప్రవర్తన గురించి ఆలోచించుకోండి ఫస్ట్. చూడండి, కింది చూద్దాం. చాలు ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ అమ్మా, ఫస్ట్ పాయింట్ ఇదేంటంట, మీరు విస్తారంగా విత్తినను ఏం పండిందట, కొంచెమే పండిందట. హల్లెలూయా. ఇప్పుడు బస్తా వడ్లు విత్తితే ఎన్ని వడ్లు వస్తాయి, చెప్పండి. విచిత్రంగా చూస్తున్నారంటే, వ్యవసాయం చేసేది మీరు కదా, పొలాలు కోసేది మీరు, పని చేసేది మీరు, అవునా? ఇప్పుడు బస్తా వడ్లు విత్తితే ఎన్ని వడ్లు వస్తాయి? కనీసానికి 40 బస్తాలన్నా వస్తాయి కదా, అవునా కదా? కనీసానికి ఒక 40 బస్తాలన్నా రావాలి. బస్తా వడ్లు విత్తితే కనీసానికి 40 బస్తాలన్నా రావాలి. కానీ బస్తా వడ్లు విత్తితే ఎంత వస్తున్నాయట, మానడి కూడా రావట్లేదట. దానికి కారణం ఏంటి? ఈరోజు పంట పండాలనుకుంటున్నాం కానీ నష్టపోతున్నాం. కారణం ఏంటి? ఇక్కడ అంటున్నాడు, మీరు విస్తారంగా విత్తనాడు కొంచెమే పండినన్నాడు. ఎందుకు పండింది ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాం మనం. దాని కర్మ అదే జరిగింది అనుకుంటా, కానీ మన ప్రవర్తన గురించి అసలు ఆలోచించాం. ఎందుకనగా ఫెయిల్ అయిపోయాం, ఎందుకు పంటలో నష్టం వచ్చింది ఈరోజు ఎప్పుడైనా ఆలోచించారా? సరిగ్గా దున్నలేదనో, సరిగ్గా విత్తనాలు వేయలేదనో, సరిగ్గా ఎరువు వేయలేదనో, సరిగ్గా నీళ్ళు పెట్టలేదనో, వర్షాలు పడలేదనో, దేవుడు కనికరించలేదని అనుకుంటాం తప్ప అసలు మన ప్రవర్తన గురించి ఎప్పుడైనా ఆలోచించామా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఎంత విత్తినా దేవుని పని నిర్లక్ష్యం చేస్తే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని సంఘమును నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత విత్తినా కొంచెమే పండుతుంది. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు చాలామంది నష్టపడడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు వాళ్ళ ప్రవర్తన దేవుని ఎదురు సరిగ్గా లేదు కనుకనే కట్టవలసిన పనిని అప్పు చేసి వారు సొంత పనులు చేసుకుంటున్నారు కనుక ఈరోజు ఎంత విత్తినా కొంచెమే పండుతుంది. హల్లెలూయా. ఈరోజు మనం అన్ని విషయాలు నష్టపడడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరము పాడైపోయి ఉండగా మనం ఎప్పుడు చూసిన మన పనులు చూసుకుంటాం తప్ప దేవుని మందిరాన్ని చూసుకోవట్లేదు. అందుకోసమే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ నష్టం ఏంటంటే, ఎంత విత్తినా ఎంత సంపాదించినా ఇక్కడికి వస్తున్నాయి తప్ప ఇక్కడ ఏమీ మిలగట్లేదు. హల్లెలూయా. మిలుగుతున్నాయండి? ఎవ్వరికి మిలగట్లేదు. వేలకు వేలు వస్తున్నాయి, కనబడుతున్నాయి, కానీ తెల్లారి చూసేసరికి 0. ఎందుకు ఈ నష్టం జరుగుతూ ఉంది? కారణం ఏంటంటే, దేవుని యొక్క సంఘమును పరిచర్యను నిర్లక్ష్యం చేస్తున్నాం. స్వార్థ చెప్పవలసిన మనము, దేవుని మందిరానికి వెళ్ళవలసిన మనము, మాదిరిగా ఉండవలసిన మనము ఈరోజు సంఘము పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నాం. దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నదానికి ఫస్ట్ నష్టం ఏంటంటే, ఎంత విత్తినా కొంచెమే దొరుకుతుంది. ఇంకొక మాట మీరు చూడండి, ఎంతమంది భోజనం చేసి ఈరోజు తృప్తిగా పడుకుంటున్నారు? హల్లెలూయా. అర్థమైంది నా మాట? ఈరోజు భోజనం చేసి ఎంతమంది తృప్తిగా పడుకుంటున్నారు, హాయిగా పడుకుంటున్నారు? ఎంతమంది పడుకుంటున్నారు? ఎవ్వరి జీవితంలో తృప్తి లేదు. కడుపు నిండా భోజనం చేసినా తృప్తి లేదు, ఉండదు. ఎందుకుంటుంది? దేవుని పని మనం చేయకపోతే తృప్తి ఉండదు. అక్కడ నేను చెప్తున్నది దేవుని మాటలు చెప్తున్నా. వాళ్ళంట అన్ని పనులు చేస్తున్నారు కానీ దేవుని మందిరాన్ని పక్క పెట్టేశారు. వాళ్ళకి నష్టం ఎంత విత్తుతున్నారు, బస్తాలు పోస్తున్నారు కానీ రావట్లే. అరే ఇన్నిసార్లు విత్తినా ఏంటి, 16 సంవత్సరాలు విత్తున్నారట.
ఏ సంవత్సరం అయినా మరి సమృద్ధి కోసారా? హల్లెలూయా. చూడండి అక్కడ ఏమంటున్నాడు, విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండును, మీరు భోజనం చేయించును ఆకలి తీరకు. భోజనం అయితే చేస్తున్నాం కానీ ఆకలి మాత్రం తీరట్లేదు, తృప్తి మాత్రం ఉండట్లేదు. ఎందుకు ఈ నష్టాలకు గల కారణం? ఇంకా చూద్దాం కింది వచ్చిన, పానము చేయించును దాహము తీరకు ఉన్నది, బట్టలు కప్పుకొనుచును చాలు చాలు. హల్లెలూయా. ఏంటట? ఆకలి తీరట్లేదు ఎవరి జీవితంలో. ఎన్ని నీళ్లు తాగినా దాహం మాత్రం తీరట్లేదు. ఎందుకు తీరట్లేదు? ఇంకేదో 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 తాగితే బాగుండు, ఇంకేదో తాగితే బాగుండు. ఎందుకు అంత తృప్తి లేని జీవితం ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు అంత నష్టం జరుగుతూ ఉంది? ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంకొక మాట మీరు చూస్తే అక్కడ బట్టలు కప్పుకొనుచున్నను ఏం ఆగట్లేదట. ఎన్ని బట్టలు కప్పుకున్నా కొంతమంది చాలా ఆగదు. వాళ్ళ దరిద్రం ఏంటో మరి తెలియదు కదా. అంటే వాళ్ళకున్న ఆ బలహీనత అదొక రకంగా చెప్పుకోవాలంటే శాపమేనండి. అవునా కదా? అదొక రకంగా చెప్పుకోవాలంటే శాపమే. అంటే దేవునికి దూరమైన మన జీవితాల్లో ఖచ్చితంగా ఇలాంటి అనర్థాలు ఎదుర్కొంటాం. ఇంకో చూడండి అక్కడ అంటున్నాడు, పనివాడంట, చదవమ్మా, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకును జీతము చినిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉన్నదట. హల్లెలూయా. ఇప్పుడు పొద్దుస్తామని కష్టపడ్డాడు, 1000 రూపాయలు వచ్చాయి, పాపం జేబులో వేసుకుందాం అనుకున్నాడు కానీ అవి చినిగిపోయిన సంచులో వేసినట్టుగానే ఉన్నాయట. ఇప్పుడు చినిగిపోయిన సంచులో మీరు ధాన్యం కానీ డబ్బులు కానీ వేస్తే ఆగుతాయా పోతాయా? ఇప్పుడు వేసుకున్నాం, పోతున్నాం, పట్టుకొని పోతున్నాం, ఎక్కడ జారిపోయావు తెలియదు. చూసారా? ఈరోజు సంపాదిస్తున్నాం, కూడబెట్టుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతుందని మన డబ్బు ఏమైపోతుంది? ఇదంతా ధనం ఎందుకు ఇంత వృధా అయిపోతుంది? చినిగిపోయిన సంచులో వేసినట్టు ఎందుకు అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అమలారా, ప్రియదేని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో, అందరి జీవితాల్లో, నీ జీవితాల్లో, నా జీవితాల్లో కూడా ఈరోజు దేవుని పని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాల్లో ఎంత విత్తినా, ఎంత సంపాదించినా కొంచెమే దొరుకుతుంది. ఎంత భోజనం చేసినా కడుపు నిండా తిన్నా కూడా ఇంకేదో వెలితి, ఇంకేదో నిరాశ, ఇంకేదో తృప్తి లేని జీవితాలు. ఇవన్నీ కారణం ఏంటంటే దేవుని పరిచయం మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కష్టం చేస్తున్నారు, పాపం సంపాదించుకుంటున్నారు, కానీ చివరికి చూస్తారు కదా చినిగిపోయిన సంచులో వేసినట్టుగానే ఉందట. హల్లెలూయా. అది ఇంటికి కూడా రావట్లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, దయచేసి ఈ రోజు నుండి అయినా ఒకవేళ మన ప్రవర్తన మార్చుకోకపోతే మన జీవిత కాలము ఎంత విత్తినా కొంచెమే కోయాల్సి వస్తుంది. మన జీవిత కాలము ఎంత తిన్నా తృప్తి మాత్రం ఉండదు. మన జీవిత కాలము ఎంత తాగినా దాహం తీరదు. మన జీవిత కాలము ఎంత కష్టపడ్డా అది చిరిగిపోయిన సంచులో వేసినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు ఒక గావులో, రంధ్రం పడ్డ గావులో ఎన్ని నీళ్ళు పోసినా నువ్వు పొద్దస్తమానం ప్రయాసపడుతుంటావు, కష్టపడుతుంటావు, నీళ్ళు పోస్తుంటావు, కానీ ఏ ప్రయోజనం? ఒక దిక్కునవి పోతూనే ఉంటాయి. హల్లెలూయా. ఆ రంధ్రం మూయబడితేనే అందులో వాటర్ ఆగుతాయి. ఆ సంచి కుట్టబడితేనే నువ్వు సంపాదించినంత కూడా అందులో స్టోర్ అవుతుంది. హల్లెలూయా. నీ జీవితం కనుక ఒకసారి నువ్వు ఆలోచించుకొని దేవుని వైపు తిరిగితేనే నీ జీవితంలో ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. లేదనుకోండి ఇక నువ్వు జీవితాంతం కష్టపడాల్సిందే. ఇప్పుడు ఒక వ్యక్తి పొద్దస్తమానం ఏం చేయాలి? వాటర్ పోస్తున్నాడు, ఏమైపోతున్నాయి? ఒక దిక్కునుండి కారిపోతున్నాయి, కొడుతున్నాడు, బోరింగ్ కొడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, మొయలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో ఇన్ని బిందెలు పోసిన ఇంకా నిండట్లేదు అనుకుంటున్నాడు. కానీ ఒక దిక్కు నుండి పోతున్న సంగతి అతనికి తెలియదు. మన జీవితాల్లో కూడా ఇంత కష్టపడుతున్నాం, ఇంత సంపాదిస్తున్నాం, ఇంత వెనకేస్తున్నాం, పొద్దస్తమానం రేయింబగలు చీకటితోటి లేచి మరలా సాయంకాలం రాత్రి 8 దగ్గర కష్టపడుతున్నాం, కానీ ఏ ప్రయోజనం లేకుండా పోతుంది. ఎప్పుడైనా ఆలోచించున్నామా? హల్లెలూయా. అమ్మ నిద్ర వస్తుందా? ఈరమ్మ గారు, ఇంత కష్టపడి నీ మొత్తుకుంటాడే నిద్ర వస్తుందా? హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి దయచేసి ఈరోజు మన జీవితాల్లో, నా జీవితంలో, నీ జీవితంలో ఎందుకు ఈ నష్టం? నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు పని చేశానే, ఇన్ని రూపాయలు ఇచ్చిన ఎడిపోతున్నాయి ఇవి నాకు అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అరే పని చేయనప్పుడే జేబులో డబ్బులు ఉన్నాయి, పని చేసినప్పుడు ₹1 ఉండట్లేదు అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాకు వెళ్ళక 2 వారాల నుంచి సుతారు పనికి పోయాను కదా, రోజుకి 10 కట్టల మాలు కలిపాను, కంకర మాలు. ఎందుకు కలిపానంటే కుటుంబం గడవట్లేదు అంత పరిస్థితి. మరి పని చేస్తున్నాను కానీ డబ్బులు వచ్చే చివరికి సాయంత్రకాలం చూస్తే వెళ్ళిపోతూనే ఉన్నాయి. పని చేయకున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఆ రోజు పైసలు లేవు, ఒక వ్యక్తి 500 పంపించాడు ఆ రోజు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఈరోజు రావడానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. ₹19 అకౌంట్లో ఉన్నాయి, చేతిలో రూపాయి లేదు. నిన్నటి దినం ఒక దైవజనుడు ₹2,000 అకౌంట్లో వేస్తే ఈరోజు రావడానికి జరిగింది. నిజంగా ఎంత ప్రయాసపడ్డాం. నిన్న వాళ్ళ ఊరికి వెళ్ళారు పిల్లలు, కనీసానికి ఐస్ క్రీమ్ కొనియండి మమ్మీ అన్న కూడా కొనిలేని పరిస్థితి. అంటే అట్లాంటి సిచ్యువేషన్ మన జీవితంలో ఎందుకు వస్తూ ఉందంటే కొన్నిసార్లు పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నాం. హల్లెలూయా. ఒకవేళ పరిచర్యపై మనం ఫోకస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం అది మన వెంట వస్తూనే ఉంటుంది. నిజంగా నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, ఒకవేళ నేను సాయంకాలం రాకపోతే ఇంకా కొంతమందికి అది మెసేజ్ కూడా పెట్టాను, ఒక ₹1000 ఉంటే సహాయం చేయండి, మినిస్ట్రీకి వెళ్ళడానికి కూడా లేదని చెప్పేసి ఆ మెసేజ్ కూడా పెట్టాను. హల్లెలూయా. కానీ వాళ్ళు కూడా స్పందించలేదు ఎవరు కూడా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో దేవుని పరిచర్య నిర్లక్ష్యం చేయడం వల్ల, దేవుని సంఘమును నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్నిసార్లు మనం ఏమి ఎదుర్కోవాల్సి వస్తుంది? లేని స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. హల్లెలూయా. లేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనంతటికి కారణం ఏంటంటే మన ప్రవర్తన దేవుని ఎదుట సరిగా లేకపోవడం వల్లే ఈరోజు అనేక నష్టాలకు కారణం, అనేక అనర్థాలకు కారణం. ఈరోజు ఎంత తిన్నా కొన్నిసార్లు తృప్తి ఉండదు, ఎందుకంటే దేవుని ఎదుట మన సరి అయిన జీవితం లేకపోవడం వల్ల. ఇంకా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను త్వరగా. ఇవేమో మనం సంపాదించుకున్న వాటిని చూస్తే 7వ వచనం చూద్దాం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. మరలా చెప్తున్నాడు ఆయన, ఇప్పటికైనా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. అసలు మీ ప్రవర్తన దేవుని దగ్గర సరిగా ఉందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, అది మర్చిపోయారు. ఏది మర్చిపోయారు వాళ్ళు? అసలు బానిసత్వాలను విడిపించబడ్డ వాళ్ళు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయెల్ దేశానికి దేవుడు పంపిస్తే దేవుని మందిరం కట్టంటారా అని చెప్పి పంపిస్తే దేవుని మందిరం కట్టకుండా వారు ఇండ్లు కట్టుకుంటున్నారు, సరమ వేషాలలో నివసిస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి నష్టానికి వాళ్ళకి కారకులు. వారు చేసుకున్నదే వాళ్ళు చేసుకున్నది, అది దేవుడు ఏం చేయలేదు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు కొంతమందికి కిడ్నీలు ఖరాబ్ అవుతుంటాయి, లివర్లు ఖరాబ్ అవుతుంటాయి. ఎందుకు ఖరాబ్ అవుతుంటాయి? ఎందుకు ఖరాబ్ అవుతుంటే తాగొద్దురా నాయన అంటే వాళ్ళు తాగుతుంటారు. వాడు త్రాగడం వల్ల ఏం జరుగుతుంది? వాడి నష్టాన్ని, వాడి శరీరాన్ని వాడే పాడు చేసుకుంటున్నాడు. దేవుడు ఆయన పాడు చేస్తాడా? దేవుడు పాడు చేయడండి. దేవుడు ఎవరిని కూడా ఇబ్బందుల పాలు చేయడు ఆయన. దేవుడు ఎవరిని కూడా కష్టాల పాలు చేయడు ఆయన. కాకపోతే మనమే అనర్థాలను కొని తెచ్చుకుంటాం, నష్టాలను కొని తెచ్చుకుంటాం, మనమే శాపాలను కొని తెచ్చుకుంటాం మనమే. తాగొద్దురా నాయన అంటే తాగి 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 ఏమైనా క్యాన్సర్ వచ్చేసి భయంకరంగా చనిపోతా ఉన్నారు. ఇప్పుడు అంబర్ ప్యాకెట్ ఉంటుంది చూసారా, సొట్టా చూసారా, సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే నోరంతా పాడైపోయి అంతా ఏదో తినేసినట్టుగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆ ప్యాకెట్ మీద ఇగో తింటే ఇలా వస్తుంది జరుగుతుందని చెప్పేసి ప్యాకెట్ మీద ఆ కంపెనీ వాడు రాసి పెట్టిన ఈ అజ్ఞాని వీడు కళ్ళు మూసుకుపోయిన వాడు ఏం చేస్తాడంటే అహేయంగా పని చెప్పేసి తనకు ₹50 ఇప్పుడు కొనుక్కొనైనా నోట్లు వేసుకొని తాగుతాడు. ఆ కంపెనీ వాడేమో అరే తింటే నువ్వు క్యాన్సర్ చచ్చిపోతావురా అని చెప్తున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడు వాడు? ఈరోజు అంబర్ వేసుకొని సిగరెట్ తాక్కుంటూ నోట్లు వేసుకొని స్టైల్ కొట్టుకుంటూ పోతుంది. ఈ స్టైల్ గీలే అంతా ఏమైంది? మంచాన పడ్డప్పుడు దేవుడా నీవే నాకు దిక్కు. అప్పుడు భార్య పట్టించుకోదు, భర్త పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకుంటారని? అందులోనే ఇరుగుతాడు, అందులోనే టాయిలెట్ పోస్తాడు, అందులోనే అన్ని చేస్తూ ఉంటాడు. ఎవడని పట్టించుకుంటాడా? భార్య కానీ ఎంతకాలం చేస్తారు, భర్త కానీ ఎంతకాలం చేస్తారు కదా? ఎవరు చేయరు. కాబట్టి ప్రియ దీని బిడ్డలారా, కొన్ని అనర్థాలు మనమే కొని తెచ్చుకుంటాం. ఎందుకంటే ప్రభువు అంటున్నాడు, మరలా చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. దేవుని ఎదురు మీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? హల్లెలూయా. మీ ప్రవర్తన ఎలా ఉంది? ఇంకో కొన్ని మాటలు త్వరగా నేను ముగిస్తున్నాను.
పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పటికైనా మీరు ఏం చేయాలట? పర్వతములు ఎక్కండి, దేవుని కొరకు ప్రయాసపడండి, మ్రానులు తీసుకురండి, మందిరముని కట్టండి. ఆ మందిరముని కట్టడం వల్ల నేను సంతోషిస్తాను. నేను సంతోషిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా దీవిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఒక కుమారుడు తల్లిని సంతోషపరిస్తే అమ్మకు 10 రూపాయలు ఏమంటే ఇస్తాడా? తల్లికి కోపం తెప్పించి తల్లికి తండ్రికి భయంకరంగా నష్టాన్ని కొని తెప్పించాడు అనుకోండి, ఎవరైనా పిల్లవాడు నా డాడీ 100 రూపాయలు అడగనిస్తారా? ఇయ్యరు. అదే సంతోషపరిచాడు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? వాడు 10 అడిగితే 20 ఇస్తాడు. నాన్న నువ్వు 10 అడిగి కదా, ఇంకో 10 తీసుకొని ఇంకొక వస్తువు కొనుక్కో, మంచిగా తిను అని చెప్పేసాడు. అలాగే టిఫిన్ చేస్తాను నాన్న అంటే తండ్రి ఏం చేస్తాడు? టిఫిన్ వద్దు నాన్న, నువ్వు నన్ను సంతోషపరిచావు కాబట్టి బిర్యానీ తినుకొని ఇంకో కొంచెం ఎక్కువ రూపాయలు ఇస్తాడు కదా. మన దేవుడు కూడా అంతే. దేవుని పనిని మనం ఎంతగా చేస్తామో దేవుడు మన పని కూడా అంతగా దీవిస్తాడని. నా బిడ్డలు నన్ను సంతోషపరుస్తున్నారు, నన్ను ఆనందపరుస్తున్నారు కాబట్టి నా బిడ్డలు కూడా దుఃఖ సాగరంలో ఉండకూడదు, నా బిడ్డలు కూడా ఎలాంటి కష్టాల్లో ఉండకూడదు అని చెప్పేసి దేవుడు మనకి హెల్ప్ చేయడానికి ఆయన ముందుకు వస్తాడు. అదే దేవుని పని నిర్లక్ష్యం చేస్తే అసలు మన గోల్, సంఘం యొక్క గోల్ ఏంటంటే తెలుసా? సర్వలోకానికి వెళ్ళాలి, సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి, సకల జనులను శిష్యులు చేయాలి. ఇది సంఘం యొక్క గోల్. ఇది సేవకుల గోల్ కాదండి. సేవకుడు ఒక్కడే చేయాల్సింది కాదు. ఇది ఎవరు చేయాలి? సంఘము చేయాలి. సంఘం అంటే సేవకుడు వస్తాడు, విశ్వాసుడు, అందరూ వస్తారు అందులో కదా. ఇప్పుడు సేవకుడుకున్న బాధ్యత నీకు ఉందా లేదా? ఉందా లేదా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఫస్ట్ మనం ఎందుకు రక్షించాడు అంటే దేవుని పని చేయడానికి రక్షించాడు. కానీ మనం దేవుని పని చేయకుండా ఎవరు పని చేస్తున్నాం? మన పని చేసుకుంటాం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తారు కానీ కొంచెమే పండెను. చూడండి, మీరు విస్తారంగా కావాలనుకున్నారు. ఈ సంవత్సరం ఎన్ని పండాలి? బస్తా వడ్లు విత్తాను, ఎకరం పొలం వేసాను, ఈరోజు 4-5 పుట్లు పండాలి అనుకుంటారా లేదా? విత్తేవాడు ఏమనుకుంటాడు? విత్తేటప్పుడు దేవా తండ్రి యేసయ్యా ఈ సంవత్సరం నాయన ఎకరం పొలంలో 5 పుట్లు పండుగ సహాయం చేయని ప్రార్థన చేసుకుంటారా? కొంతమంది అసలు ప్రార్థన కూడా చేయరనుకోండి, కొంతమంది చేస్తారనుకోండి. సరే, వాళ్ళ ప్రవర్తన సరిగా లేవని ప్రార్థన మాత్రం చేస్తారు, దేవుని పైన గుడ్డి నమ్మకం పెట్టుకొని ప్రవర్తన మాత్రం సరిగా ఉంటుంది. విస్తారంగా పండాలి ఈ సంవత్సరం అనుకుంటారు, కానీ విస్తారంగా కావాలని కోరుకుంటారు, కానీ ఏం జరిగిందట? కొంచెమే ఇంటికి వస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పని దొరకాలనుకుంటారు, కానీ ఈరోజు పనే దొరకదు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటున్నాడు మీరు విస్తారంగా కావాలని కోరుకుంటున్నారు, కానీ కొంచెమే పండుతుంది మీ జీవితంలో. మరి ఆ కొంచెం తీసుకొస్తున్నారు ఇంటికి, ఏమైపోతుంది? మళ్ళీ అది చెదరగొట్టబడుతుంది. కొంచెం రాగానే వాడొచ్చే వీడొచ్చే ఆయనకి రూపాయి ఈయనకి రూపాయి ఇస్తారు, మళ్ళీ మన చేతిలో ఒట్టి చేతులు అయిపోయాయి. హల్లెలూయా. ఇంకేమనుందా? వానికి 1 రూపాయి ఇస్తే, వీరికి 1 రూపాయి ఇస్తే, వీనికి 1 రూపాయి ఇస్తే కష్టపడ్డా మనకి మన తీరా చూస్తారు దేవా ఏంటి పరిస్థితి. హల్లెలూయా. చూసారా? కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఇదిగో నేను చెదరగొట్టి తినంటున్నాడు. ఎందుకు చెదరగొట్టాడు ఆయన? ఎందుకు చెదరగొట్టాడు? ఫస్ట్ నా పని చేస్తే నేను మీ పని చేస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో నష్టాలను ఎదుర్కోవడానికి గల కారణం ఏంటంటే మన జీవితంలో ఇదే కారణం. ఇంకొక మాట చూద్దాం. అడుగుతున్నాడు ఆయనే. మీరు అడగకముందే అడుగుతున్నాడు ఆయన. వాళ్ళు అడగకముందే అడుగుతున్నాడు. ఎందుచేత ప్రభువా ఈ సంవత్సరం విస్తారంగా పండాలనుకున్నాం, ఎక్కువ పండాలనుకున్నాం, కొంచెమే పడింది, మరి కొంచెమే వచ్చిన చేతులకి అంత జారిపోయింది, ఎటుదటే పోయింది, తీరా చూస్తారు మళ్ళీ తినడానికి లేదు. వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఏంటి ప్రభువా అని అంటే ఎందుచేతనని ప్రభువే అడుగుతున్నాడు అంట. మళ్ళా చూడండి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటట? కారణం ఏంటట? ఇదిగో నా మందిరము పాడై ఉండగా
మీరు మీ ఇల్లు కట్టుకోవడం చేతనే ఈ నష్టం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇల్లు శుభ్రంగా లేకపోయినా ఏ ఇల్లు శుభ్రంగా ఉండాలి? దేవుని మందిరం శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా, అర్థమైందా? దేవుని మందిరాన్ని ఎంత ప్రేమిస్తారో దేవుడు మీ కుటుంబాన్ని అంత దీవిస్తాడు. మీ ఇంటిని ఎంత ప్రేమిస్తారో, ఎంత శుభ్రం చేసుకుంటారో అంత పెంట ఉంటుంది తప్ప అక్కడ ఏమీ ఉండదు. ప్రభు అంటున్నాడు, ఎందుచేత తెలుసా? ఇదిగో నా మందిరము పాడై ఉండగా మీరు మీ ఇండ్లలో నివసించుట చేతనే కదా ఈ నష్టం ఎదుర్కొంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనందరి జీవితాలకు కావాల్సిన పాఠం ఇది. దయచేసి ఈరోజు మీరైనా నేనైనా ఒకవేళ దేవుని సంఘాన్ని పరిచయం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మన జీవితాలు వస్తాయి. ఆనాడు ఇజ్రాయెల్ పరిస్థితుల జీవితాలు వచ్చాయి, మన జీవితాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇంకొక మాట చూద్దాం. ఇప్పుడు ఏమైందట? వర్షాలు ఎందుకు పడట్లేదు? దేవుని మందిరం క్రైస్తవులను బట్టే వర్షాలు పడతలేదు కొన్నిసార్లు. తెలుసా మీకు? క్రైస్తవులను బట్టే వర్షాలు పడతలేదు. వాళ్ళ 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 వంటి కాదు. మనం అనుకుంటాం ఈ లోకం అంతా పాడైపోయింది, పాపాలు జీవిస్తారు, వాళ్ళని బట్టి అనుకుంటాం. నో, వాళ్ళని బట్టి కాదు. పాడైపోయి మనం బ్రతికాము, మంచిగా అయ్యామనుకున్న మన జీవితాన్ని బట్టే ఈరోజు వర్షాలు ఆగిపోతున్నాయి. మనం సరిగా లేకపోవడం వల్లే ఈరోజు మన నష్టాన్ని ఎదుర్కొంటున్నాం, మన పక్కోనికి నష్టాన్ని కొని తెస్తున్నాం. హల్లెలూయా, అర్థమైందా? మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? మనం ఉప్పులాగా ఉండాలి. ఉప్పు ఏం చేస్తుందంటే నిల్వ చేస్తుంది, పాడు కాకుండా చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం పాడైపోతున్నాం, ఈ లోకాన్ని కూడా పాడు చేస్తున్నాం. సరే, మన ద్వారా ఇతరులు ఆశ్రయించబడాలా వద్దా? మనం సరిగ్గా ఉంటే వర్షాలు పడతాయి. ఆ వర్షాల వల్ల ఎవరికి మేలు ఉంటుంది? మనకి మేలు ఉంటుంది, పక్కోడికి మేలు ఉంటుంది. ఇప్పుడు ఆ వర్షాలు రాకపోవడం వల్ల కారణం ఎవరు? మనం. ఇప్పుడు మనకి మేలు జరగట్లేదు, దాని త్రూ వానికి కూడా నష్టాన్ని కొని తెస్తున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఒకవేళ మీరు మేలు పొందితే మీ మేలు ద్వారా ఇతరులు మేలు పొందుతారు. మీరే నష్టపడితే మీ నష్టం ఇతరులకు కూడా నష్టానికి కూడా కారణం అవుతుంది. అందువల్ల వర్షాలు కురవకై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కురవట్లేదట? ఆకాశం మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. హల్లెలూయా. పంట పండకపోవడానికి గల రీజన్ ఏంటో తెలుసా? భూమి కూడా పండదట. ఎందుకు? నువ్వు దేవుని మాట వింటలేదు కదా. నీ మాట ఎందుకు వింటుంది భూమి? ఎవరి మాట వింటుంది భూమి? దేవుని మాటే వింటుంది. ఈ ఆకాశము, పక్షులు, జంతువులు, వృక్షాలు, సమస్త సృష్టి అంతా కూడా దేవుని మాట వింటుంది. ఈరోజు దేవుని మాట వినడం ఎవడు తెలుసా? మానవుడు, మనిషి. ఆయన మాట గాలి వింటుంది, ఆయన మాట సముద్రం వింటుంది, ఆయన మాట తుఫాన్ వింటుంది. తుఫాను ఆగిపోతే ఏమైపోయింది? గాలి ఆగిపోతే ఆగిపోయింది. అరే యోనా, నినివేకి వెళ్ళంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషుకి వెళ్తున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుని మాట ఎవరు వింటున్నారు? భూమి వింటుంది, గాలి వింటుంది, సముద్రాలు వింటున్నాయి, అన్ని వింటుంది. కానీ ఈరోజు మనిషి వెళ్ళలేకపోతున్నాడు దేవుని మాట. హల్లెలూయా. అందుకోసమే ఆకాశం మంచి కురవకి ఉన్నదట, భూమి పండకి ఉన్నదట. ఇంకా భూమి పండలేదు అనుకోండి, ఈరోజు వడ్లు వస్తాయా? వడ్లు అమ్మకపోతే రైతులు బ్రతుకుతారా? సమాజం బ్రతుకుతుందా? రైస్ వస్తాయా? గవర్నమెంట్ బ్రతుకుతుందా? ఇవన్నీ గవర్నమెంట్ బ్రతకపోతే పింఛన్లు వస్తాయా? సాలరీలు వస్తాయా? ఉద్యోగాలు అన్నీ వస్తాయా? ఏమీ రావు కదా. అంటే ఒక్క దగ్గర నష్టపోతే అన్నిటికీ నష్టం కలుగుతుంది. ఇప్పుడు రైస్ లేదనుకోండి, భూమి పండట్లేదు, ఇప్పుడు కంట్రోల్ బియ్యం ఎక్కడి నుంచి ఇస్తాడు? సామాన్య బియ్యం ఇప్పుడు మార్కెట్లో ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు నువ్వు కొనకపోతే గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళిపోతుంది. ట్యాక్స్ వెళ్ళకపోతే నీకు పింఛన్ అంటే వస్తుంది, నీకు పింఛన్ రాకపోతే నీ జీవితం అంటే కలుస్తుంది. అంటే కొన్ని లింకులు అన్నీ ఉంటాయి కదా. హల్లెలూయా, అర్థమైందా? భూమి పండకై ఉన్నదట, ఆకాశం మంచి కురవకై ఉన్నదట. ఇంకా భూమి పండకై ఉన్నది, నేను భూమికి పర్వతములకు అనావృష్టి కలుగజేసి ధాన్య విషయములను, ద్రాక్షారస విషయములను,
తైల విషయాలను, భూమి ఫలించే సమస్త విషయాలను, మనుషుల విషయాలను, పశువుల విషయాలను, చేతి పనులన్నీ విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. హల్లెలూయా. ఏం పుట్టించినాడు దేవుడు? కరువును పుట్టించాడట. కాబట్టి ఇజ్రాయిల్లారా, ఇకనైనా మేలుకొని మీరు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టండి. ఒకవేళ కట్టలేదు అనుకోండి, ఇవే కంటిన్యూ అవుతాయి. కట్టారనుకోండి, మరలా మీ కుటుంబాలు దీవించబడుతుంది. ఆకాశం మంచి కురుతుంది, భూమి పండుతుంది, మీ ఇంటికి వచ్చిన ప్రతి ధనాగారం కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇప్పుడైనా మేలుకుంటారా? ఇప్పుడైనా దేవుని మందిర పని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటారా? ఇప్పుడైనా పని కంటే ప్రాముఖ్యంగా దేవుని మందిరానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇయ్యలేదనుకోండి, వాళ్ళకు వచ్చిన నష్టాలు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. వాళ్ళకు వచ్చిన కరువులు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. చినిగిపోయిన సంచులు వేసినట్టుగా వాళ్ళకి జరిగినట్టు ఎవరికి జరుగుతుంది? మనకు జరుగుతుంది. ఏ తిన్నా కూడా ఏమీ లేదు, తృప్తి లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఆర్థికంగా స్ట్రగుల్ కావడానికి గల కారణం ఎవరండి? మనమే. దేవుని మందిరం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేవుని పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుని మందిరం విషయంలో జాగ్రత్త లేకపోతే అన్ని అనర్థాలకు మనం దారి తీస్తుంది. ఈరోజు అనారోగ్యం వస్తుంది, రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది, ఉన్న డబ్బులన్నీ ఆగమైపోతాయి. ఆ వ్యాధి రాకపోతే దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు కదా. హల్లెలూయా. దయచేసి ఈ రోజు నుండి ఆ క్షామమును తప్పించడానికి మనం పూనుకుందాం. ఈరోజు దేవుని వైపు తిరుగుదాం. దేవా, ఈరోజు నన్ను బట్టే ఈరోజు ఈ నష్టాలను జరుగుతున్నాయి, నీ పనిని నిర్లక్ష్యం చేయడం బట్టే ఈరోజు నేను ఇవన్నీ కొని తెచ్చుకున్నాను ప్రభు అని చెప్పేసి ప్రభువుని అడుగుదాం. అంత తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ మాట్లాడి దేవుడు దీవించును గాక. వచ్చే వారం చూద్దాం ఏంటి వాళ్ళు ఏం చేశారు మరలా అనే విషయాన్ని వినగానే, ఈ విధంగా హగ్గాయి ద్వారా దేవుడు ప్రకటించగానే, హగ్గాయి ద్వారా దేవుడు వాళ్ళతో మాట్లాడగానే వాళ్ళు ఎలా స్పందించారో మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. దయచేసి ఈరోజు మన లోపాలను సరి చేసుకుందాం, మన బలహీనతలను సరి చేసుకుందాం. ఈరోజు నువ్వు ఎంత విస్తున్నా కొంచెమే పండుతూ ఉంది. ఈరోజు ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు, తృప్తి లేదు, జీవితంలో కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. ప్రభు అంటాడు, ఒకసారి మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఆ పని ఈ పని ఈ పని ఆ పని అని కాదు, ఫస్ట్ అది కాదు, పని కాదు ముఖ్యం. నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు దేవుని ఎదుట? ఈరోజు ఇన్వెస్ట్ చేయడం ఆఫ్ చేయి. ఫస్ట్ దేవుని సన్నిధులకు వెళ్ళి, ప్రభా ఎందుకు నేను అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాను, అన్ని విషయాల్లో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను ప్రభా? ఈరోజు జాబ్ విషయాలు కావచ్చు, పంట విషయాలు కావచ్చు, చేతి పనుల విషయాలు కావచ్చు, ఈరోజు ఎందుకు నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నానని చెప్పేసి ఈరోజు మనమందరం కూడా ఒకసారి వేడుకుందాం. ప్రభా దప్పైపోయింది ప్రభా, క్షమించి ప్రభా అని ప్రభువుని అడుగుదాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.